ఇప్పుడు అది కొనుక్కొని కట్టుకున్నా ఇప్పుడు ఇది పంచాయతీ నడుస్తుంది. ఈ పంచాయతీకి గత 8 సంవత్సరాలు 18 ఇంచులు పిటిషన్ పెట్టుకుంటా ఈ మున్సిపల్ అయిన కాడికెళ్ళి పిటిషన్లు పెట్టుకుంటా రోడ్ వేయకుండా ఆపుకుంటా. ఓకే భయ్, ఇప్పుడు నిన్న మీరు కట్టింది గొల కొట్టిర్రు, మీరు ఎంఆర్ఓకి చూపిస్తే ఏమంటుంది? అమ్మ నాది ఇట్లా కూలిపోయింది పరిస్థితి ఇది, నా పట్టా ఇది అని చూపిస్తే మీకు ఏం సమాధానం చెప్తుంది? ఇప్పుడు ఆమె ఏం చెప్తుందంటే నేను పట్టాలు వేయలేదు, అప్పుడు ఎప్పుడో ఉన్న ఎంఆర్ఓ ఇచ్చింది, అది ఇప్పటిదాకా మీరు కట్టుకోలేదు, కట్టుకున్న కొద్ది గొడవలు జరుగుతున్నాయి కదా, నేను ఫిజికల్ గా అది లేఅవుట్ లో ప్లాట్ ఉందని చెప్పిన. ఆమె కూడా SC/ST కేసు పెట్టిండు ఆయన, ఇది నాకు రోడ్ డిస్టర్బ్ చేస్తుండని దానగల యాదగిరి నా మీద కేసు వేసిండు. ఎందుకు? నా మీద నాకు సపోర్ట్ చేసిన వాళ్ళ మీద కూడా కేసు వేసిండు. కేసు వేస్తే ఆ కేసు కూడా ఆమె ఎంక్వైరీ ఆమె చేయాలి కదా, ఆమె చూసి ఫిజికల్ గా నాకు అక్కడ ప్లాట్ కానొస్తుంది కాబట్టి నేను ఏం రాసేనని చెప్పి ఆ ఫైల్ అక్కడ పెట్టేసింది. ఆమె ఒక సాయం చేసింది. ఇప్పుడు బండా నరసింహ జర్నలిస్ట్ కు వాళ్ళ మిస్సెస్ పేరు మీద ప్లాట్ ఉంది అనే ఏదైతే విషయం మీకు ఎవరన్నా ఇది నిజమే అని చెప్పడున్నారా? మీరు ఒక్కరే మాట్లాడుతారు, మీతో మీకు నిజమని చెప్పిన నిజమని చెప్పిన అఖిలపక్షము అధ్యక్షుడు ఉన్నాడు, వాళ్ళ సంఘం ఉన్నది, వాళ్ళందరూ ఆ పొజిషన్కి వచ్చి చూసారు, లేఅవుట్ ప్రకారంగా ప్లాట్ ఉంది కాబట్టి ఆగిర్రు, ఇంతమంది కమిషనర్ రోడ్ వేయలేదు అంటే ఆయన నిజమని చెప్పారు. దాని అర్థం అదే కదా సార్. ఫోన్ చేస్తే మాట్లాడతారా? అవును బండా నరసింహ అంటారా? ఎవరు అంటారు? చేయండి సార్ ఫోన్. ఇది అంటే ఒక తోటి రిపోర్టర్ కు ప్రాబ్లం వస్తే ఎన్ని కష్టాలు అనేది మామూలుగా. ఇప్పుడు ఇంటర్వ్యూ అవుతుంది, నీదే ఫోన్ చేసినా, నీవు నాకు చేసినావు. ఓకే, హలో నమస్కారం. నమస్తే, నేను కేకేఎస్ రిపోర్టర్నే. చెప్పండి. అది మన కేకేఎస్ స్టూడియోకి వచ్చిండు బండా నరసింహ జర్నలిస్టు. ఏంది ఇది నిజమేనా? మరి ఇదంతా ఇప్పుడు ప్లాట్ వేయింది, రోడ్ మీద ప్లాట్ వేయింది, ఇదంతా నిజమేనా? అన్యాయం జరిగింది నిజమేనా? లేఅవుట్ ప్రకారం అనేది ప్లాట్ అక్కడ. మీ పేరేం పేరు? గుడ్ నేమ్? లక్ష్మయ్య, ఏనుగు లక్ష్మయ్య, బీజేపీ. ఓకే, చెప్పండి. అంటే మేము బీజేపీ వాళ్ళము, అఖిలపక్ష కమిటీ వాళ్ళము అందరూ అప్పుడు ప్లాట్ ఇది నది ప్లాట్ లేఅవుట్ల ప్లాట్ ఉంది అని చెప్పాము. చెప్తే లేఅవుట్స్ ప్రకారం అందరూ పోయి ఇన్స్పెక్షన్ చేస్తే లేఅవుట్ లో ఉన్నది ప్లాట్ అయితే వాళ్ళు లేఅవుట్ చేంజ్ చేసేసి రోడ్ అని చెప్పేసి రోడ్ ఇన్స్పెక్టర్ ఆపేసారు. అప్పుడు మేము కూడా పోయి చూస్తే అది కరెక్ట్